అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి పాలమూరు బిడ్డల ఆత్మగౌరవం హక్కుల కోసం నేటికి ప్రశ్నిస్తున్నటువంటి అన్న అన్వర్ అన్న మనతో ఉన్నారు. అన్వర్ అన్న మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనానికి వచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి, మిగతా ప్రముఖులు, విద్యార్థి నాయకులు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. తెలంగాణ ఉద్యమం కన్నా ముందు, తెలంగాణ ఉద్యమానికి ముందు విద్యార్థి లోకమంతా పుస్తకాలతో, సెల్ ఫోన్లు, టీవీలతో నిత్యం బిజీగా ఉండే విద్యార్థి లోకాన్ని ఉద్యమం వైపు నడిపించిన ఒకే ఒక సామాజిక అంశం తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులు ఎంతో శ్రమ కోరి విలువైన సమయం అలా యవ్వనాన్ని మొత్తం దారపోసిన ఆ టైంలో. ఈ ప్రపంచంలో ఏదైనా విలువైనది ఉందంటే అది ఓన్లీ సమయం మాత్రమే. సమయం పోతే తిరిగి రాదు. విలువైన 10-12 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎగ్జామ్స్కు దూరంగా ఉండి తెలంగాణ ఉద్యమం నడిపించినాం. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో గ్రూప్ 1, ఆ విధంగా గ్రూప్ 2 పోస్టులు కూడా పడినాయి. ఆ టైంలో మేము ఎగ్జామ్స్ రాయలే. ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి కూడా ఆ ఎగ్జామ్స్ రద్దు చేయాలి, మాకు ఫస్ట్ తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ కావాలి, మా భవిష్యత్ కన్నా తెలంగాణనే ముఖ్యమని చెప్పి ఎగ్జామ్ వాళ్ళకు హాల్ టికెట్ చించి బయటకు వచ్చినాం ఆ తెలంగాణ ఉద్యమంలో. దీనికి ప్రత్యక్షమైన సాక్షి మన కోదండరాం సార్ మన ముందునే ఉన్నారు. ముఖ్యంగా మన సార్ ఇక్కడికి అటెండ్ అయినంటే ఉద్యమంలో ఇప్పుడు జరిగే విద్యార్థి ఉద్యమ సమ్మేళనం సగం 50% సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే మనకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిండు, ఇవన్నీ ప్రభుత్వంతో ఇంటర్నల్గా ఏం చెప్తున్నాడో అన్నీ చెప్తున్నాడు సార్. కానీ ఇన్ని రోజులైంది మాకు ఒక చిన్న గుర్తింపు అడుగుతున్నాం. మేము పెద్ద ఏం గొంతెమ్మ కోరికలు అడగలేం సార్, చిన్న గుర్తింపు అడుగుతున్నాం. మేము ఉద్యమం చేసినాం, మాకు తెలంగాణ ఉద్యమంలో మాకు ఒక చిన్న గుర్తింపు కావాలి. రేపొద్దున మా పిల్లలకి తరాల నెక్స్ట్ జనరేషన్కి తెలియాలంటే మాకు ఒక గుర్తింపు కావాలని అడుగుతున్నాం సార్. పెద్ద గొంతెమ్మ కోరిక కాదు, మాకు కోట్ల బడ్జెట్ అడుగుతలేం సార్ మేము. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకం మొత్తం కలిసి రావాలి. విద్యార్థి లోకం మొత్తం కలిసి వస్తే తప్పకుండా 100% మనకు కావాల్సిన మన హక్కులను సాధించుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పుడే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఉద్యమం చేసి పోలీసులకు లాఠీ చార్జీలకు ఇంత ఎదురొడ్డి నిల్చున్నాం. మన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయినాం అప్పుడు ఆ టైంలో. అదే ఊపులో మనం ఆ రోజు ఉద్యమాలు చేసిండే సార్ ఉన్నాడు మనకు, సార్ ఆధ్వర్యంలో మనం ఉద్యమాలు చేసిండే ఎప్పుడో సాధించుకునే వాళ్ళం. ఇప్పటికైనా ఏమీ లేటు కాలేదు. అయినా సరే బద్రియాన ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా అందరినీ ఆహ్వానించి ఏర్పాటు చేయడం ఒక గర్వించదగ్గ విషయము. ఈ విషయంలో ఎవ్వరు కూడా ఎనిగిపోవద్దు. సార్ ఉన్నాడు మనకు, కోదండరాం సార్ ఉన్నాడు, సార్ను పట్టుకుందాం. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది 6 గ్యారెంటీలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పి. కాబట్టి ఆ హామీ నెరవేర్చాలని మేము అడుగుతున్నాం. మాకు కనీసం గుర్తింపిచ్చి ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో అందరినీ గుర్తించాలి. అందరు ఉద్యమంలో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్క విద్యార్థిని గౌరవించి వాళ్ళకు గుర్తింపు గాడి ఇవ్వాలి అని చెప్తే సందర్భంగా కోరుతున్నాం. ఉద్యమ సమయంలో మా తల్లిదండ్రులు మంచి చదువుకోండి, ఉద్యోగం వస్తే లేదమ్మా, లేదు నాన్న, మాకు తెలంగాణ వస్తేనే ఉద్యోగం వస్తుంది అనుకున్నాం. తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది అనుకున్నాం. కానీ ఆ ఉద్యోగాలు రాలేదు. ఆ విలువైన సమయం వెళ్ళిపోయింది. తర్వాత మేము చదువుకోవాలన్న ఓపిక లేదు. మైండ్లో మొత్తం తెలంగాణ ఉద్యమం తర్వాత ఏమి లేకుండా పోయింది మాకు. ఆ తెలంగాణ ఉద్యమంలో సిలబస్ అంతా మేము ఏముందో కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఆ టైంలో తెలంగాణ ఒకటే, శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అంటించుకొని తన ప్రాణాన్ని తీసుకొని మాంసం ముక్క ఇట్లా కింద పడిపోతుంటే, అరే ఆయన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు, మనం జస్ట్ ఉద్యమమే కదా, కేసులే కదా, ఉద్యోగం రాకపోయినా పర్వాలేదని పోరాడి తెగించి తెలంగాణను సాధించుకున్నాం. ముందు వరుసలో తెలంగాణ విద్యార్థుల తర్వాతనే ఎవరైనా ఆ తెలంగాణ ఉద్యమాన్ని బలంగా చూపించిన వాళ్ళు జర్నలిస్టులు, ఆ తర్వాత ఉద్యోగస్తులు అంతా సకల జమ మొత్తము కలిసి వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అన్న ముందు భద్రన్న గారికి ముందు ఏ సమావేశం పెట్టినా మా పాలమూరు యూనివర్సిటీలో కూడా నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రాం పెడదాం అనుకుంటే పెద్ద ఎత్తున సక్సెస్ చేసి చూపిద్దామన్నా. అదేవిధంగా ప్రముఖులందరినీ ఇన్వైట్ చేసి ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగకుండా ముందుకెళ్లాలని, ఇది మొదటి స్టెప్ మాత్రమే.
ఇంకా అది మొత్తం మన సమస్యలు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవకాశం దొరికేంత వరకు వదలకుండా మనం ప్రయత్నం చేస్తానా. దీనికోసం చిన్న కథ చెప్తానన్నా. ఇద్దరు రాజులు ఉంటారు. సంస్థానాలు ఉంటాయి కదా, రాజుల సంస్థానాలు. బలమైన రాజు ఒకవైపు, బలహీనమైన రాజు ఒకవైపు. బలమైన రాజుకు చాలా అంగబలం ఉంటుంది, ఆయనకు అశ్వబలం, అంగబలం రకరకాలు అంటారు కదా, ఇవి ఉంటాయి. బలహీనమైన రాజుకు పెద్ద ఏముండదు, ఆయనకు మామూలుగా ఉంటాడు, తక్కువ సైన్యంతో ఉంటాడు. అంటే ఆ టైంలో యుద్ధాలు తప్ప ఏముండవు వాళ్ళకి. మనలాగా చదువుకోవాలి, ఉద్యోగాలు కొట్టాలి, ఈ విధంగా మనకు గుర్తింపు కావాలి అనేది ఏముండదు వాళ్ళకి. సామ్రాజ్యాలు ఆక్రమించుకునే ఆలోచనే ఉంటుండే రాజులకి. అయితే అయితే బలహీనమైన రాజు ఏమంటాడు, అయితే ఈ రెండు రాజ్యాలకు మధ్య ఒక పెద్ద నది ఉంటుంది, ఒక పెద్ద నది. బలహీన రాజుకు ఆ బలవంతమైన రాజు ఎప్పుడొచ్చి మనల్ని ఆక్రమించుకుంటాడో మన సామ్రాజ్యం అని చెప్పి నిద్రపోకుండా ఉంటాడు, పరిశానలో ఉంటాడు. ఒక రోజు మంత్రి గారిని పిలిపించి అడుగుతాడు. ఏమని అడుగుతాడు, ఎట్లా అతల మనకు బలవంతమైన రాజు ఉన్నాడు, చాలా పవర్ఫుల్, ఇప్పుడు మనం చాలా బలహీనంగా ఉన్నాం, మన సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఓ మంత్రి ఒక చిన్న ఐడియా అండి, నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఒక చిన్న ఐడియా చెప్తా అని చెప్తాడు మంత్రి గారు. మంత్రి గారు మన కోదండరామ్ సారక చాలా పర్ఫెక్ట్ మనిషి అన్నమాట. బాగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్తాడు. ఏమని చెప్తాడు, రాజా వాడు మన వైపు ఎట్లా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, వాడు రావడం ఏంది, మనమే ఎదురెళ్దామని చెప్తాడు. బలహీనమైన రాజు అంటే తక్కువ సామ్రాజ్యం, తక్కువ సైన్యం ఉన్న రాజు. అంటే మళ్ళీ అంత పెద్ద నది ఉంది కదా, ఆ నదిని దాటి ఎట్లా పోవాలి మంత్రి గారు అని అడిగితే, ఏం లేదు రాజా, పెద్ద షిప్ను, మన పెద్ద ఓడను తయారు చేద్దాం, ఆ ఓడలో అందరు సైనికులను మొత్తం మనకు కావాల్సినవి ఆయుధాలు పెట్టుకొని అతలికి బయలుదేరదామంటాడు. సరే అని చెప్పి మళ్ళీ ఓడిపోయే పరిస్థితి వస్తే ఏం చేయాలి మంత్రి అంటాడు. నేను చెప్తాను రాజా అంటాడు. ఏమని చెప్తాడు, అతలికి పోయిన తర్వాత గెలవడము ఓడడము రెండే జరుగుతాయి. అంటే గెలవాలి, చావనన్న చావాలి. ఇంత పెద్ద నది దాటి అయితే రాలేరు మన సైనికులు అని చెప్పి చెప్తాడు. అని చెప్పి ఆ బోట్లు అందరిని ఎక్కించుకొని అతలిగట్టుకు పోయిన తర్వాత అప్పుడు యుద్ధం చేస్తారు. ఒకటే చెప్తాడు మంత్రి, యుద్ధం చేయకముందు మీరు చస్తే ఈయనే చావాలి, లేకపోతే గెలవాలి, ఇంత పెద్ద నదిని దాటి ఇటువైపు రాలేరు, కాబట్టి విజయమో వీరస్వర్గమో తేలాలని చెప్పి గట్టిగా చెప్తాడు. రాజు మంత్రి చెప్పే వరకు ఎట్లా మరణం తప్పదు, గెలవాలని చెప్పి చాలా పకడ్బందీగా ఒక యుద్ధం చేస్తారు. ఆటోమేటిక్గా బలహీనమైన రాజు బలవంత రాజు మీద గెలుస్తారు. మనం ఇదే చిన్న మీటింగ్ అనుకోదన్నా, ముందు మనం పెద్ద ఎత్తున చేద్దాము. మన హక్కులను సాధించే వరకు ఇంత పెద్ద ఉద్యమం చేసిన వాళ్ళం ఈ చిన్నదానికి భయపడతాం, మనం భయపడదు. ప్రభుత్వాలను ప్రశ్నించాలి, ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, మనకు చేస్తామని చెప్పింది. ఇంత పెద్ద ఉద్యమం చేసి చిన్న విషయం కూడా మనం వెనక్కి జరుగుతానా, ఇంకా ముందు దీన్ని పెద్ద ఎత్తున ముందుకు సాగిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.